కరపత్రాన్ని కొంచెం మాడిఫై చేయాల్సిందిగా బాధ్యత మీకు అప్పచెప్తున్నాం. ఇప్పుడు అనంతపురం అతిపెద్ద లేడీ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఎంతో దిగ్విజయంగా తన పరిపాలన అనుభవాన్ని గురించి ఇప్పుడు విశ్రాంతి అధ్యాపకులుగా సమాజం గురించి ఆలోచించాలని చెప్పి రంగస్వామి సార్ని కోరుతున్నాను. ఈనాటి ఈ కార్యక్రమం వచ్చినటువంటి వ్యక్తులందరికీ కూడా నా జయంతి. అదేవిధంగా సభాధ్యక్షులు నారాయణ నాయక్ గారికి, ఆర్పిఎస్ వ్యవస్థాపకులు నాగరాజు గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి జయంతి తెలియజేస్తూ, భవిష్యత్తులో రిజర్వేషన్లు అవసరం లేదా అని పెట్టారు. అవసరమా కాదా అనేటువంటి అంశాలు, లేదా అనేటువంటి అంశాలు తీసుకొచ్చారు. మరి చాలా మంది చాలా చక్కగా చెప్పారు. అవసరము 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 అనేటువంటి అంశాన్ని గంటాపదంగా చెప్పారు. మరి అవసరమే కాదు అన్నామనుకో అందరూ తలపట్టం వేస్తారు. అవసరం లేదు అన్నామనుకో అందరూ తలపం వేస్తారు. అవసరం లేకపోతే ఏమవుతుంది, అసలు రిజర్వేషనే లేకపోతే ఏమవుతుంది అనే అంశాన్ని జస్ట్ మనం పరిశీలించినట్లయితే, రిజర్వేషన్ మీద లేకపోతే చట్టసభలలో 85% ఉన్నటువంటి జనుల యొక్క వాయిస్ ఎక్కడ ఉండదు అని మనం చెప్పుకోవచ్చు. దీనికి ఇంకొక వితండవాది వచ్చి, సార్ మీరు బాగా చెప్తున్నారు, ప్రస్తుతం రిజర్వేషన్ ద్వారా ఉన్నటువంటి చట్టసభలో ఉన్నటువంటి వ్యక్తులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల యొక్క వాయిస్ ఎక్కడిస్తున్నారు? మరి అలాంటి రిజర్వేషన్ ఎందుకు? వాయిస్ లేనటువంటి రిజర్వేషన్ అవసరమే లేదనుకో. అయితే అదొక్కటేనా? చట్టసభల్లో మాత్రమే పోలేకపోతే పోలేదు, ఎవరో చేశారు కాబట్టి ఆ శాసనాన్ని మనం పోరాటం మీద కాబట్టి పోరాటం చేసుకుంటూ మనం కావాల్సినటువంటి అనుభవిస్తాం. మనకేమి చట్టసభలో అవసరం లేదు అనే ప్రశ్న మనం వేసుకుంటే మన వ్యవస్థ, మన పరిస్థితి చాలా దీనాతీనంగా అట్టడుగులోకి వెళ్ళిపోవడం జరుగుతున్నటువంటి అంశం మనకు తెలుసు. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పే జీవించే సమయంలో తాను రాష్ట్రాలు నిజంగా మనం లేనప్పుడు అంటరానివాడు అని చెప్పబడే ఈ కులంలో నోటికి ముంత వేపుకొని చీపురు పెట్టుకుని బతికినటువంటి పరిస్థితులు చూశాడు. అలాంటి పరిస్థితులనే ధీరుడై వాటన్నింటినీ కూడా ఎదుర్కొని నేను భవిష్యత్తులో నా జాతి కోసం పోరాడుతూ కష్టపడి చదివి విజ్ఞానాన్ని సంపాదించుకుని ప్రపంచ దేశాల్లో ఒకటిగా పొందుతూ జాతి కోసం కృషి చేసి జాతికి స్వేచ్ఛావాయువును పీల్చుకోవడానికి రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన జ్యోతిరావు పూలే ద్వారా పొందినటువంటి జ్ఞానాన్ని మనకు అందించాలి. ఆ మార్గాన్ని అనుసరించాలి. మరి మనమెందుకు అంబేద్కర్ మార్గాన్ని అనుసరించకూడదనేటువంటి అంశాన్ని మనము ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ప్రతి దానిలో రిజర్వేషన్ 1950 సంవత్సరం భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత 52లో మొట్టమొదటి సాధారణ ఎన్నికలు నిర్వహించిన తర్వాత రిజర్వేషన్ అమలు చేస్తూ వచ్చినట్లయితే ఖచ్చితంగా 10 సంవత్సరాల్లో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలంతా ఆర్థికంగా, సామాజికంగా తప్పనిసరిగా అభివృద్ధి చెందాల్సి ఉండాల్సినటువంటి అంశం. ఎంతవరకు మరి ఇంప్లిమెంట్ చేశారు ప్రభుత్వాలు? మొదటి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి తీసుకుని ఇప్పటి వరకు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వరకు కూడా మనం పరిశీలిస్తే 25% కూడా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయలేదు. మరి ఈ విధంగా
అభివృద్ధి చెందుతాం. అందుకే మనం పోరాటంలో ఉన్నాం. మరి వారికి అధికారాన్ని కల్పించేవారు మనమే. ఈరోజు ప్రతి రాజకీయ పార్టీకి జెండా వేసేది మనమే, ప్రతి రాజకీయ పార్టీకి బ్యానర్ కట్టేది మనమే, ప్రతి రాజకీయ పార్టీకి ఓటు వేసేది మనమే. హ్యాపీగా అధికారాన్ని ఇచ్చి గట్టు మీద కూర్చోబెట్టేది మనమే. అధికారాన్ని పట్టుకున్న తర్వాత బలహీన వర్గాల కోసం ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసినట్లు చేసి వారికి అందకుండా పేపర్లు మాత్రమే చూపించేటువంటి ప్రభుత్వాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. పేపర్లు మాత్రమే చాలా ప్రభుత్వాలు చేశాయి. ఎస్సీల అభివృద్ధి కోసం ఎస్సీ సప్లైన్ ఏర్పాటు చేసింది, ఎస్టీ సప్లైన్ ఏర్పాటు చేసింది. ఎక్కడున్నాయి? ఎక్కడ అమలు జరుగుతున్నాయి? ఎంతవరకు అభివృద్ధి అయ్యా? మాస్టర్ గారు ఒక మాట చెప్పారు. నేటికి కూడా భారతదేశానికి 75 సంవత్సరాలు స్వాతంత్ర్యం రాబోతుంది. 75వ స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్నది ప్రభుత్వాలు. మరి ఒక వ్యక్తి నాకు కఠించట్లేదు ఒళ్ళు చేస్తే మాది పరిస్థితిని చెప్పుకోవడం ఎంత సిగ్గుచేటు. ఒక్కసారి ప్రభుత్వం తలచి చూడాలి. ప్రభుత్వ అధికారులు ఒకవైపు చూడాలి. నిజంగా స్వాతంత్రం వచ్చిందా? స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నారు కానీ స్వాతంత్రం వచ్చిన అనుభవించే వ్యక్తులందరినీ అడగదొక్కుతున్నారు. నేటి పరిస్థితులు మరి అలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగం ఇప్పుడు కన్నా మనం పోరాడి తీసుకోవలసినటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే చెప్తున్నారు. మనకున్నటువంటి హక్కుల కోసం తప్పనిసరిగా పోరాడాల్సినది. అది చెప్తే ఒక అంశం చెప్పారు. నోరుని మేకం భరిస్తారు కానీ సింహాలై గర్జిస్తే ఎప్పుడు కూడా సింహాన్ని బలిపడానికి ఏ వ్యక్తి కూడా అనుకుంటున్నారు. ఈరోజు మనం చూస్తున్నాం, ఒక వ్యక్తి గొప్ప లీడర్ అయి ఒక గూండా అయి రాష్ట్రాధికారాలను కూడా ఎదుర్కొని నేను ముందుకు కొనసాగుతున్నటువంటి అలాంటి షీటర్స్ కు వెనుకున్నటువంటిది మనమే. మనం లేకపోతే సమాజంలో ఒక్కడు నడవమని చూద్దాం. నేను రవిశంకర్ చెప్పుకుంటున్నటువంటి అలాంటి అగ్రవర్ణాలన్నీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలో ఎవరో ఒకరు వెనక ఉండి నడిపించాల్సిందే తప్ప అతను లేకపోతే ఆ వ్యక్తి ఇలాంటి పరిస్థితుల్లో సమాజంలో ధైర్యంగా ముందుకు రాలేదు. అతనికి అధికారం పెట్టాను, వారికి అధికారాలు పెట్టాను. నేను చెప్పేది ఒకటి, భవిష్యత్తులో రిజర్వేషన్లు లేకపోతే పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి రిజర్వేషన్లు తప్పనిసరిగా మనం పొందాలి అంటే మనం రాజ్యాధికారాన్ని తప్పనిసరిగా చేపట్టాల్సినటువంటి అవసరం. రాజ్యాధికారం తప్పనిసరిగా ఉంటే ఈరోజు అడుగుతున్నటువంటి రిజర్వేషన్లు మనము ఇంకొకటి ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉంటుంది. నిన్న మన పేపర్లో వచ్చింది, రెడ్డి సంఘాల వారు రిజర్వేషన్లు కావాలని ఒక సమావేశం ఏర్పాటు చేశారు. మాకు రిజర్వేషన్లు కావాలి తీసుకోండి, ఎవరు కదా ఇప్పుడేం లేకుండా ఉన్నారా? ఆర్థికంగా వెనుకబడి సామాజికంగా వెనుకబడినటువంటి వ్యక్తులు అనుభవిస్తున్నటువంటి రిజర్వేషన్లో ఉన్నటువంటి ఆర్థిక అంశాన్ని ప్రస్తుతము ఆయుగా అగ్రవర్ణాలు అనుభవిస్తున్నాయి. స్కాలర్షిప్స్ ఒక ఎస్సీ, ఎస్టీస్, మైనారిటీకి వచ్చే ఒకప్పుడు ఈరోజు రీఇంబర్స్మెంట్. వారికి 10 ఎకరాల భూమి ఉంటే, కోట్ల ఆశ ఉంటే వారికి రీఇంబర్స్మెంట్ వస్తుంది. వాళ్ళు చూపించేది నా ఇన్కమ్ అనేది లక్షకు లోపల ఉందనే అంశాన్ని చూపిస్తున్నారు. నెలకు 50,000 సంపాదించే ఒక దళిత ఉద్యోగి ఇన్కమ్ ట్యాక్స్ పెడుతున్నారు, నిజాయితీగా పెడుతున్నారు. వాడి కొడుకు స్కాలర్షిప్ రాదు, రీఇంబర్స్మెంట్ రాదు. మరి ఎవరు అనుభవిస్తున్నారు? ఒక్కసారి గుండెల మీద చేసుకుని చూసుకోమని చెప్పాలి. నిజంగా అనుభవిస్తున్నటువంటిది ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైతే రాజ్యాధికారాన్ని చలాయిస్తున్నారో వారి కులస్తులు మాత్రమే, వారి వంశీకులు మాత్రమే ఎక్కువగా ప్రభుత్వాన్ని అనుభవిస్తున్నారు, ప్రభుత్వ ఆదాయాన్ని అనుభవిస్తున్నారు, ప్రభుత్వ అధికారాలను అనుభవిస్తున్నారు. వీళ్ళకి కూడా అనుభవిస్తున్నటువంటిది. అందుకే నేను కూడా చెప్తున్నాను, నిజంగా రాజ్యాధికారం రావాలంటే నా దృష్టిలో ఒకే ఒక అంశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలంతా కూడా, బీసీ మైనారిటీలందరూ కూడా ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీకి పట్టుదల
చూద్దాం మనం. ఈరోజు ఇది ఎస్సీకి రిజర్వేషన్ కాదు, సింగనమల ఎస్సీ కాన్స్టిట్యూషన్ రిజర్వ్. ఏ రాజకీయ పార్టీ అధికారం, ఏ రాజకీయ పార్టీ యొక్క పొత్తు లేకుండా, ఏ రాజకీయ పార్టీ యొక్క సపోర్ట్ లేకుండా ఎంతమంది ఎస్సీలైనా కూడా అక్కడ కంటెస్ట్ చేయండి, అక్కడ ఎస్సీలే గెలుస్తారు. అవసరం ఏముంది రాజకీయ పార్టీతో? ఆ విధంగా తీసుకుంటే 15% ఎస్సీస్, 7% ఎస్టీలు, మరి బీసీ దాదాపు 50%, మైనారిటీస్ 5%. ఎక్కడ స్థానాలు కల్పిస్తే అక్కడ వారు మాత్రమే ఏ రాజకీయ పార్టీ సహాయ సహకారాలు అందకుండా ధైర్యంగా పోటీ చేసే అవకాశం మనకుంది. అయినా మనం వినియోగించుకోవట్లేదు. వాటిని ఎందుకు వినియోగించుకోవట్లేదు మనకు అర్థం కావట్లేదు. మీకు కేటాయించిన స్థానం మీకే చెల్లుతుంది, కానీ వేరొక స్థానం చెల్లదు. వారి అవసరమే లేదు. అలాంటి అభిప్రాయం మనకు రావాలి, ఆ చైతన్యం రావాలి, మనకు మనం రాలే అధికారులను స్థాపించే అవకాశం మనకు తప్పనిసరిగా వస్తుంది. ఎప్పుడైతే రాజకీయ అధికారం ఆ విధంగా సంపాదించుకోవడం జరుగుతుందో అప్పుడు తప్పనిసరిగా రిజర్వేషన్లు హ్యాపీగా జరుపుకోవచ్చు. మరి మనము సామాజిక అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక అభివృద్ధి అంతకన్నా ఎక్కువగా సాధించడానికి మరొక అవకాశం ఉంది. ఇంకొక చిన్న అంశంగా చెప్పి విరమించుకుంటాం. ఈరోజు ప్రైవేటైజేషన్ సిస్టంలో టోటల్గా ప్రైవేటైజేషన్ అయిపోతున్నాయి. కూడా ఏ సంస్థ అయినా ప్రైవేటైజేషన్ అయినప్పటికీ అది తప్పనిసరిగా పార్లమెంటరీ యాక్ట్స్ ప్రకారమే అది కొనసాగాలి. ప్రైవేట్ అంశమైనటువంటి ఏర్పాటు చేసినప్పుడు మరి అలాంటి పార్లమెంటరీ యాక్ట్స్ ప్రకారం ఏర్పాటు చేసినటువంటి ఆ సంస్థలు తప్పనిసరిగా సామాజికంగా వెనుకబడినటువంటి రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు చేయాల్సినటువంటి అంశం మనకు గంటాపరంగా చెప్పవచ్చు. అది ఉంది, రాజ్యాంగంలో ఉంది. రాజ్యాంగ నియమాల ప్రకారం, పార్లమెంటరీ చట్టాల ప్రకారం మాత్రమే ఏ వ్యవస్థ అయినా కూడా ప్రైవేటీకరణ సాగలుగుతుంది. దానిలో కూడా రిజర్వేషన్లు అమలు చేసి తీరాలి. దానికోసం తప్పనిసరిగా మనం కృషి చేయాలని ఈ అంశాన్ని ఏర్పాటు చేసినటువంటి నాగరాజు గారికి, మరి నారాయణ నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి ప్రోగ్రాంలకు నా సహాయ